ఎప్పుడు క్రాస్ అయితే తీసుకోకూడదు. ఇక్కడ నుంచి మనకి ఇంకో సర్కిల్ వస్తుంది, ఆ సర్కిల్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలా. చూడండి పైన కాంటే బోర్డులు కూడా వస్తాయి, మీకు ఇబ్బంది ఉండదు. కడప అయితే స్ట్రైట్, నెల్లూరు అయితే రైట్, రేణిగుంట అయితే లెఫ్ట్, బోర్డులు అయితే ఉంటాయి. ఆ బోర్డులు చూసుకుని వెళ్ళిపోవాలి మీరు. స్ట్రైట్కి పోతే మనకు రేణిగుంట వచ్చేస్తుంది రైల్వే స్టేషన్. అరౌండ్ మనం 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాం ఇప్పటికి, తక్కువ. ఇక్కడ నుంచి మనం మా నాన్నగారిని పికప్ చేసుకొని ఈ విజయవాడ ట్రైన్ ఎక్కి విజయవాడ దిగి విజయవాడ నుంచి బస్కి వెళ్ళాలా. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది. లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోవాలి. చూసారు కదా, ఇది వచ్చేసి ట్రాక్స్ పైనుంచి పోయి ఇక మనం స్టేషన్కి వచ్చేసుకుంటే తెలుస్తుంది. ఎలాంటి ఇష్యూ లేకుండా అయితే వచ్చేసాం మనం స్టేషన్కి అయితే. చూసారా, ఎవరు మ్యారేజ్ అవుతున్నట్టుంది, మంచిగా హంగామా చేస్తున్నారు. మనమైతే ఎంటర్ అయిపోయాము స్టేషన్ రూట్లోకి. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే స్టేషన్ వచ్చేస్తుంది. గురువుగారిని దాటేద్దాము, దాని నుంచి మనకు దారి ఇవ్వట్లేదు గురువుగారు. దాటేసి ముందుకు వచ్చేసాము. ఇవి కనిపిస్తుంది కదా, అదే స్టేషను. ఇంకా మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మ్యాక్సిమమ్ ఉంటుంది బైక్ పార్కింగ్. అయితే ముందు కార్ పార్కింగ్ ఇక్కడే చేశాను నేను, బైక్ పార్కింగ్ కూడా ఉంటుంది అనుకుంటున్నాను. చూసారు కదా, ఇదే రైల్వే స్టేషను. ముందు కనిపిస్తుంది రైల్వే స్టేషన్, గోపురం అవన్నీ కనిపిస్తున్నాయి చూడండి. గురువుగా జరగండి. ఓకే, బైక్ పార్కింగ్ అయితే ఉంది. లోపల బైక్ పార్క్ చేసేసి వెళ్ళిపోదాము. కొంచెం రైట్ సైడ్లో పెట్టేద్దాం బండి, కొంచెం లోపలికి పెడదాము. ఎక్కడ ప్లేస్ లేదు కాబట్టి, ప్లేస్ ఉంటే పెట్టేవాళ్ళము, ప్లేస్ లేదు కాబట్టి మనం ఏం చేయలేము. ఇక్కడ పెట్టేస్తాము. ఇక్కడ పెట్టేసి ఇంకా హ్యాండిల్ లాక్ వేసేసి బయలుదేరుదాము. బైక్ అయితే పార్క్ చేసేసాము. బైక్ పార్క్ చేసి మేము ఇక్కడ స్టార్ట్ అవుదాము. సరే కదా, ఇక్కడ మనం బైక్ పార్క్ చేస్తున్నాము. హ్యాండ్లాక్ వేసేస్తున్నాము. చూద్దాం ఉంటుందో, డేస్ తర్వాత వస్తాము. ఇదే రేణిగుంట బైక్ పార్కింగ్. చూసారు కదా, ఇదంతా బైక్ పార్కింగ్. ఇక్కడ నుంచి విజయవాడకి మ్యాక్సిమం 4 hours పడుతుంది. 4 hours పట్టిన తర్వాత మనం వచ్చేసి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ అక్కడ నుంచి బజాజ్ వెళ్ళడానికి మనం టికెట్ బుక్ చేసుకున్నాం, ఆ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది.
కనిపిస్తుంది కదా, ఇదే రైల్వే స్టేషన్. ఇదే మా నాన్నగారు రావాల్సిన ట్రైను. చూడాలి ఆయన ఎక్కడున్నారో చూసుకుని వెళ్ళాలి. మా గురుగారి దగ్గరికి అక్కడికి వస్తున్నాడు మా నాన్నగారు. కలిసారు మొత్తానికి మా నాన్నగారిని. మేము వెళ్ళాల్సిన ట్రైన్ ఇదే, దీన్ని పట్టుకొని మేము వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ నుంచి. కాకపోతే ముందు వచ్చే స్లీపరు చూశారు కదా, మన బర్త్ అయితే దొరికిపోయింది మనకి. ఇదే మన బర్త్. ప్రశాంతంగా పనుకొని పొద్దున్న లేగడమే అనుకుంటాం, కానీ నిద్ర రావట్లేదు. నైట్ టైం అయితే 12:30 అయిపోయింది, అయినా మనకు నిద్ర రావట్లేదు. అంటే ఇంకా మేము చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ కూర్చునేసాను. దిగిపోయాము, విజయవాడలో దిగిపోయి ఇట్లా పోతూ ఉన్నాం మేమైతే. విజయవాడ నుంచి ఇదే విజయవాడ బస్ స్టాండ్లో ఉండే టిఫిన్ సెంటర్. ఇక్కడ మనకి టిఫిన్ స్టార్ట్ అయిపోతున్నాము. టీ అయితే తాగడం జరుగుతుంది. ఇక్కడ టీ అయితే బాగుంటుంది. కనిపిస్తుంది కదా వెనకాల ఉన్నదంతా విజయవాడ బస్ స్టాండ్. చూడండి, ఫ్లెక్స్లు అన్నీ బాగా కనిపిస్తున్నాయి. నాన్నగారితో చూసారా, పొద్దునే ఇక్కడ ఇవన్నీ నార్మల్. ఇక్కడ కొంచెం ఇంకా మా భద్రాచలం ప్లాట్ఫామ్కి అయితే మనం వచ్చేసాము. ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి మనకి ఒక 3 hours జర్నీ అయితే పడుతుంది. ఇక మనం ఎక్కాల్సిన బస్సు అయితే వచ్చేసింది. బస్సు అయితే ఎక్కేసాము. మనం విజయవాడ బస్ స్టాండ్ దాటుతూ ఉన్నాము. కనిపిస్తుంది కదా, ఇదే విజయవాడ బస్ స్టాండ్ మొత్తం దాటుతూ ఉన్నాము. ఇక్కడ నుంచి మనం ఇక్కడ కింద భద్రాచలం ఫ్లేవర్ ఎక్కేసి కొంచెం భద్రాచలం పోవాల్సి వస్తుంది. మనం వచ్చేసి భద్రాచలం వదిలే సార్పకనే ఊళ్ళో దిగేయాలి. అదే మన సొంతూరు. కానీ మన సొంతూరు పోతున్నప్పుడు దాకా హ్యాపీనెస్ ఏదో కనిపిస్తుంది కదా, ఇదే విజయవాడ ఫ్లైఓవర్. దుర్గనపల్లి, వెనుగల ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు పోతా ఉంటే చూసారా, అందులో వెంకటగిరి గుడి కనిపిస్తుంది. వచ్చి ఆ బొమ్మ చూసారు కదా, దేవుడు మన కనకదమ్మ గుడి ముందు ఉండే పిక్చర్ అది. ఇక్కడి నుంచి బయలుదేరాలి. చూసారు కదా ఫ్లైఓవర్ ఎంత బాగుందో. ఇదంతా విజయవాడ ఫ్లైఓవర్ ఇది. ఇక్కడ వచ్చేసి మా ఇల్లు. చూసారు కదా, ఇదే మా ఇల్లు. లోపల మా అక్కలు మా అమ్మలందరూ కూర్చొని ఉన్నారు. మనం ఇక్కడ నుంచి వచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోవాలి. బండి అయితే స్టార్ట్ చేశాను. ఇది ఉండే స్ట్రీట్ ఇది. ఇక్కడ నుంచి మనం భద్రాచలం అయితే బ్రిడ్జి వెళ్ళిపోవాలి. బైక్ వచ్చి మంది కాదు, బైక్ వచ్చి మా ఫ్రెండ్ది. ఈ ఊరు వచ్చినప్పుడల్లా నాకు నా పాత జ్ఞాపకాలు అయితే గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం పుట్టి పెరిగినవారు కదా, అందరికీ వాళ్ళు పుట్టి పెరిగినవారి మీద కొంచెం లవ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం మనం మెయిన్ రోడ్ ఎక్కేయాలి. మెయిన్ రోడ్ ఎక్కేసి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకు కాచి వరకు వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మన భద్రాచలం వచ్చేస్తుంది. చూసారు కదా, ఇక్కడ ఇది రైట్ సైడ్ మా స్కూలు. ఒకసారి మా స్కూల్లోకి వెళ్ళి వస్తాము. ప్రగతి విద్యానికేతన్ హై స్కూల్ మాది. ఎన్నో మెమరీస్ ఉన్న స్కూల్ ఇది. మా 10th బ్యాచ్. నేను 4th క్లాస్ నుంచి ఇక్కడే చదివాను. చూసారు కదా, ప్రగతి విద్యానికేతన్ హై స్కూల్ చాలా మారిపోయింది. లోపలికి వెళ్ళాలని మనకి ఇప్పుడు ఎలా అయితే లేదు. ఇక్కడే బండి తిప్పుకుంటూ పోవడమే. ఆ రోజులో ఉండే హ్యాపీనెస్ అదంతా మళ్ళీ తిరిగి రాదు. నా ఫస్ట్ లవర్ అండ్ ఫస్ట్ క్లాస్ కూడా ఇదే స్కూలు. ఇక్కడ నుంచి మళ్ళీ మనం రిటర్న్ స్టార్ట్ అయిపోదాము. సెప్టిక్ ట్యాంక్ నిండిందా? మీ ఊర్లో కూడా ఉన్నాయి ఇలాంటి బోర్డులు? మా దగ్గర అయితే ఉచ్చరు ఉన్నాయి. ఇక్కడ నుంచి బయలుదేరిపోవాలి. బయలుదేరిపోయిన తర్వాత ఇప్పుడు స్ట్రైట్ పోతే మనకి సార్పాక సెంటర్ వస్తుంది. ఆ సెంటర్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. కనిపిస్తుంది కదా, ఇదే మన సార్పాక సెంటర్. ఈ ఆర్చ్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇంకో ఆర్చ్ వస్తుంది. ఆర్చ్ లోపల నుంచి పోతే మనకు భద్రాచలం అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ స్ట్రైట్కి పోతేనేమో కొత్తగూడెం. మనకు కట్టగూడ చూడడానికి అయితే ఫస్ట్ వెళ్ళిపోదాము.
పెట్రోల్ కొట్టించుకొని దాని తర్వాత అయితే పోదాము. పెట్రోల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే వీడియో ఆఫ్ చేస్తాను, ఎందుకంటే పెట్రోల్ బంకుల్లో ఫోన్ అనేది ఎలా ఉండదు, మన మీద రిస్క్, అది అనవసరం రిస్క్. ఇది తాలుగుమూరు అంటారు దీన్ని, అటు తాలుగుమూరు, ఇటు కాదు. తాలుగుమూరు వచ్చేసి మన రైట్ సైడ్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. రెడ్డిపాలెం వెళ్ళే రూట్ ఇది, పాసారపాక. ఇక్కడ నేను కెమెరాని ఆపేస్తాను, ఇంకా కెమెరాని ఆపేసి నేను స్టార్ట్ చేస్తాను. ఇక మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. మళ్ళీ పెట్రోల్ అయితే కొట్టించుకున్నాము. ఇది వచ్చేసి మన ఓల్డ్ పాత సర్పంచ్ చందు నాయక్, మన మామగారు ఇద్దరు రావు చందు నాయక్, ఆయన యొక్క ఫిల్లింగ్ స్టేషన్ అది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అదే రూట్లో భద్రాచలం వెళ్ళిపోవాలి. చూసారు కదా, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి మనమైతే. ఇక్కడ నుంచి రేషా తీసుకుంటే మనం భద్రాచలం వెళ్ళిపోతాము. చూసారు కదా, ఇదే భద్రాచలంకి సారపాక వచ్చే జీపు ఆర్చి. మనకు వచ్చేది భద్రాచలం బ్రిడ్జి. భద్రాచలం బ్రిడ్జ్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనం చూసారు కదా, ఇదే భద్రాచలం నుంచి మనం దాటిపోవడానికి కావాల్సిన వంతెన. ఇక్కడ దాటేసామంటే ఇంకా మనం డైరెక్ట్గా భద్రాచలం బ్రిడ్జ్ ఎక్కేస్తాం. భద్రాచలం బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత అసలు బస్ స్టాండ్ కూడా చూపించుకొస్తాను నేను, భద్రాచలం బస్ స్టాండ్ ఎలా ఉంటుంది. ఎవరైనా భద్రాచలం ఉంటే నేను కామెంట్ చేసేయండి, అసలు వచ్చిన కొలుస్తాను. నా సొంతూరు. ఇంతకుముందు ఈ రూట్లో అంతా మేము సైకిల్ వేసుకుని తిరిగేవాళ్ళము. భద్రాచలం బ్రిడ్జి మీద పోయినప్పుడు కూడా మాకు భయంగా ఉండేది, ఎందుకంటే కింద స్ప్రింగులు ఉన్నాయంట. అది మనకి ఇప్పటికీ తెలియదు, కానీ సెంటర్లో మనం ఆగినప్పుడు బండి బ్రిడ్జ్ అనేది ఊగేది సైకిల్ మీద. భయంతో సగం దూరం వెళ్ళి సగం దూరం వచ్చేసేవాళ్ళము. అట్లా మొత్తం దూరం బయలుదేరి దాటేసి వెళ్ళాము మేము. చూసారు కదా, ఏ భద్రాచలం బ్రిడ్జి. మన లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది వచ్చేసి మన కొత్త బ్రిడ్జి. అది నేను 10th క్లాస్ అయిపోయినప్పటి నుంచి కడుతూనే ఉన్నారు. నా 10th క్లాస్ అయిపోయి ఇప్పుడు దగ్గర 7-8 years అవుతుంది, ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. గురుగారు అనేది మనకు వచ్చేసి భారీ పట్టలేదు. సరే, నేను ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతాం మనం. ఎంతైనా మనోరోడు కదా, ఆ మాత్రం ఉంటుంది. చూసారు కదా, లెఫ్ట్ సైడ్ కన్స్ట్రక్షన్ అంతా పోతా ఉంది. రైట్ సైడ్ ఇంకో బస్సు వస్తుంది, దానిలో ఓవర్టేక్ చేయలేకపోయాను. ఓవర్టేక్ చేసాము ఎలాంటి ఇష్యూ లేకుండా. చూసారు కదా, ఇది భద్రాచలం ఎంట్రన్స్. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది, భద్రాచలం చెక్ పోస్ట్. ఇక్కడ చాలాసార్లు గంజాయి వాళ్ళు చాలామంది పట్టుకున్నారు. చూసారు కదా, ఇదే భద్రాచలం ఆటో. రైట్ సైడ్ పోతేనేమో గుడి వస్తుంది. నేను బస్ స్టాండ్ చూపిస్తాను కాబట్టి స్టడీ పోతున్నాను. శ్రీ వైకుంఠ ఏకాదశ అది అన్నోత్సవాలు. ఎందుకంటే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా వెళ్ళిపోతే మన ఈ రైట్ సైడ్ ఉన్నది వచ్చేసి యూపీ రోడ్ అనమాట. ఎలాంటి ఇష్యూ లేకుండా వెళ్ళిపోతే ఆ రూట్లో మనం ఏమైనా బుక్స్ కావాలని ఏం కావాలని ఆ రూట్లోనే పోవాలి మనం. ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఇది బస్ స్టాండ్. అంతా బస్ స్టాండ్. మనం ఆరు నుంచి వచ్చామంటే మీకు బస్ స్టాండ్ చూడడానికి ఇది ఉంటుంది. ఇది వచ్చేసి బస్సులు ఎగ్జిట్ అయ్యి ఉంటుంది. ఇది వచ్చేసి బస్సు ఎంట్రన్స్ అయ్యి రైట్ సైడ్. ముందు మనం పోయేది వచ్చేసి అంబేద్కర్ సెంటర్.
మెడికల్ సెంటర్స్ తెలిసి మీకు అందరికీ తెలిసి చాలామంది భద్రాచలం బాస్కర్ మెడికల్ సెంటర్ ఫేవరెట్ ప్లేస్. ఎందుకంటే చెర్లాబోయి రూట్ ఇది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి. మెడికల్ సిగ్నల్ కూడా ఉన్నది. ఒక 30 సెకండ్స్ వెయిట్ చేద్దాము. రైట్ మన లక్ బాగుంది, మనం ఆగేసుకోం. రైట్ సైడ్ సిగ్నల్ అయితే పడిపోయింది. రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోదాం మనం. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి చలికాలం కాబట్టి ఎడ్లు అనేవి బాగా దొరుకుతాయి. చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి ఇవన్నీ. ఎక్కువ రేట్ అయితే నేను చెప్పను, ఎందుకంటే చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. మనకు తెలిసిన మాట్లాడే విధానం ప్రకారం ఇచ్చేస్తారు వాళ్ళు. నేను చాలాసార్లు తక్కువ రేట్గా తీసుకున్నాను. వీటి నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు వచ్చేసి భద్రాచలం బస్ స్టాండ్ వచ్చేస్తుంది. చూసారు కదా, ఇదే భద్రాచలం బస్ స్టాండ్. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉండేది. ఇప్పుడు తెలంగాణ మారిపోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వచ్చేసింది భద్రాచలం. చూసారు కదా, ఇదే మొత్తం బస్ స్టాప్. బస్ స్టాప్ కూడా దీని బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది మన బస్సులు ఎగ్జిట్ అయ్యే రూట్. ఇది మనం ఎగ్జిట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఈబీ రోడ్ నుంచి మనం లోపలికి అయితే వెళ్దాము. సరే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇది ఈబీ రోడ్డు. యూబీ రోడ్ అంటే స్టూడెంట్స్కి బాగా తెలుస్తుంది, ఎందుకంటే స్టూడెంట్స్ కావాలన్నా ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి. లెఫ్ట్ సైడ్లో సెల్ షాప్లో వచ్చి మనం పని చేస్తున్నాము. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్లో ఇక్కడ మ్యాక్సిమం అన్నీ మనం చాలా చేతిలో వర్క్ చేసిన షాప్లే ఉన్నాయి. స్టూడెంట్స్ కానీ యూనిఫామ్స్, అట్లాగే స్కూల్ షూస్, అట్లాగే మన బుక్స్ కావాలంటే అందరు ఇక్కడికే వస్తారు. కనిపిస్తుంది కదా, హెచ్డిఎఫ్సి బ్యాంకు లెఫ్ట్ సైడ్. మనకి ఇక్కడ ఒక అకౌంట్ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంకులో. ఇప్పుడు స్ట్రైట్కి పోతేనేమో ఇక ఆర్చి. మనం 3 రూట్లలో 4 రూట్లలో పోవచ్చు. మనం ఇప్పుడు పోతుంది వచ్చేసి 3వ రూటు, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం. ఇది మెయిన్. ఇక్కడే మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు. రైట్ సైడ్ ఉన్నది చిన్న కోర్టు. ఇక మా లెఫ్ట్ సైడ్ మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న వాళ్ళని పలకరించి వెళ్ళిపోదాం మనం. ఇదే మన ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. ఆంటీ వాళ్ళు ఉన్నట్టున్నారు. హాయ్ ఆంటీ. సరే, నేను వచ్చే రికార్డ్ చేస్తాను. ఇప్పుడు ఆఫీస్ ఉన్నాను. బండి అయితే స్టార్ట్ చేసాము. మళ్ళీ వాళ్ళతో మాట్లాడేసి గుడికి అయితే వెళ్దాము. గుడికి వెళ్ళినప్పుడు అయితే ముందైతే మనైతే కాళ్ళు కడుక్కోవాల్సి వస్తుంది. స్ట్రైట్కి వెళ్ళిపోదాము బండి స్టార్ట్ చేసి. కానీ చాలా మెమరీస్ ఉన్నాయి మనకి భద్రాచలంలో. ఈ రోడ్డు కానీ ఇక్కడ శ్రీనన్న అని చెప్పేసి ఒక షాప్ ఆయన ఒక అన్న ఉండేటోడు. నేను ప్రతిసారి ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాల్లో భద్రాచలంలో సపోర్ట్ కావాలంటే ఆయనే కాల్ చేసేవాళ్ళం. ఇక్కడ మనం పుష్కరాలు కూడా పనిచేస్తున్నాము షాపుల్లో. అప్పుడు కూడా ఆయనే పనులు పెట్టించాడు మనల్ని. ఇప్పుడైతే జాబ్ అని తిరుగుతున్నాం, కానీ అప్పుడు మనకి జాబ్ ఇచ్చాడు. చూసారు కదా, ఇక్కడ అయ్యప్ప గారు కూర్చొని ఉంటారు. వాళ్ళు వచ్చేసి టికెట్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు పార్కింగ్ కోసమును ఎంట్రీ కోసం. ఓయో, ఇక్కడ కూడా ఓయో ఉందా? ఆగేవారు ఓయో ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదే మన తిరుపతి. చూసారు కదా, ఇదే ఇంకా మనకి భద్రాచలం ఒక దేవస్థానము. ఇక్కడ TS28 భద్రాద్రి కొత్తగూడెం ఒక రిజిస్ట్రేషను. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. చూసారు కదా, ఇది ముఖద్వారము. ఇది వచ్చేసి ఓన్లీ ఏకాదశి రోజు, ఏ రోజు ఓపెన్ చేస్తారు దీన్ని. ఇక్కడ నుంచి చూసారు కదా, ఇదే మొత్తం దేవస్థానం. ఇది ఇంతకుముందు వేరే ఉండేది, ఇప్పుడు అంతా డెవలప్ అయిపోయి ఉన్నది. కానీ ఇంతకుముందు ఇచ్చిన వైబ్ అయితే ఇప్పుడు ఇవ్వట్లేదు నాకు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోతాము బైక్ తీసుకోవడానికి. ఇదంతా మనకి ఎట్లా చూస్తుంటే మనం ఇక్కడే పని చేస్తున్నాము. ప్రశాంతంగా పోయేసి వెళ్దాము. ఇక్కడ వచ్చేసి మన పండు అన్న వీళ్ళందరూ ఇక్కడ చాలామంది తెలుసు మనకి. చూసారా, మన వాళ్ళు హారం కొట్టినా తిరగరు. మనమే సైడ్ తీసుకుని పోతూ ఉండాలా. అటు నుంచి పోతూ ఉన్నాము మనం వీపు లేకుండా. ఇక్కడ నుంచి మనం పైకి ఎక్కేయాలా. ఇక్కడ వచ్చేసి మన టికెట్ కలెక్టర్స్ ఉంటారు. కనిపిస్తున్నారు కదా రెడ్ స్వామి వల్ల, ఆయనే పన్నన్న. ఆయన వచ్చి మళ్ళీ వచ్చి చేసుకుందాము. పార్కింగ్ మనిషి వచ్చేసి ముందర రైట్ సైడ్లో ఉన్నట్టున్నాడు. ఇక్కడ వెహికల్ ఆపుతున్నారు చూడండి పార్కింగ్ కోసం. పైకి ఎక్కేద్దాము. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ కిందకి వెళ్ళిపోవాలి డైరెక్ట్ వెళ్ళాలంటే. ఎందుకంటే మనం బైక్తో సహా మీకు చూపిద్దామని చెప్పేసి, ఒకవేళ ఎవరైనా బైక్ మీద కార్లో వచ్చిన వాళ్ళు ఈ రూట్ ద్వారా కింద గోదావరికి వెళ్ళిపోవచ్చు. గోదావరిలో కాదండి, గోదావరి వరకు. మనకు దారి ఉందో చూద్దాం ఒకసారి, ఎందుకంటే మంచిది. మీకు దారి లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
చూసారు కదా, ఇదేంటి గోదావరి. మనం డౌన్ వచ్చేసాము. డౌన్ దిగేటప్పుడు జాగ్రత్త, ఇదంతా ఇసుక మట్టి కాబట్టి జారిపోయే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త దిగాల్సి వస్తుంది. ఇదంతా మనం నడుచుకుంటూ వచ్చేటప్పుడు దీని కింద నుంచి దిగి నడుచుకుంటూ ఇక్కడ కడుక్కొని మళ్ళీ పైకి ఎక్కుతాము. మన బైక్ పాసిబిలిటీ ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా వచ్చేసాము, ఎలాంటి ఇష్యూ లేకుండా. ఇక్కడ బైక్ పార్క్ చేసి మనం వెళ్ళి కాలు చేతి కడుక్కొని పైకి అయితే వెళ్దాము. ఇదే మనం ఇప్పుడు ఫ్రెండ్ బైక్ తెచ్చాం కదా, ఇదే మన ఫ్రెండ్ బైక్. గోదావరి దిగేసి కాలు చేతి కడుక్కొని మనం పైకి అనేది వెళ్దాము. అనిపిస్తుంది కదా, బ్యాక్ సైడ్ మొత్తం అదే స్టెప్స్. మన నరకదాలు రావాల్సిన వాళ్ళు వెనకాల నుంచి వచ్చేయండి. చూసారు కదా, ఇదంతా గోదావరి. కిందకి చూద్దాము. జారకుండా ఉంటే అదే హ్యాపీ. అందుకే దిగాము. బురదగా ఉంది. లోతు ఎంత ఉందో మనకి తెలియదు. లైవ్ కాదు బ్రో, వ్లాగ్. ఓకే, లోతునే తక్కువ ఉంది కదా. సో ముందుకు వెళ్దాము. ఇక్కడ కాల్చి దొడుకుని పోవాలి. చూసారు కదా, వెనకాల కొట్టేసింది కదా అశ్వవాహనం. ఓకే, ఇది స్టార్ట్ అవుదాం. ఇక్కడ నుంచి కాల్చులు కొడుకున్న తర్వాత పైకి వెళ్దాము. ఫ్యామిలీ చేసాము. బండి కంట్రోల్ చేసుకుంటూ పోవాలి. ఫిట్నెస్ ఇద్దాం, అంత ఓవర్ వెయిట్ బండి ఆగమైపోతాం. రైట్, నడకరాలు రావాల్సిన వాళ్ళు పై నుంచి దిగి కొంచెం కిందకి రావాల్సి ఉంటుంది. మన బైక్ మీద కాబట్టి కొంచెం లోపల కొంచెం ఛాయిస్ ఉంది కాబట్టి బండి తీసుకొచ్చాను కిందకి. ఇక్కడ నుంచి పైకి ఎక్కడమే మంచి టాస్క్ మనకి. ఎందుకంటే మధ్యలో బండి ఎక్కడైనా ఆగిందా ఎక్కడ కష్టము. ఓకే, ఆటో బాగా ట్రై చేస్తున్నారు, ట్రై చేయండి. ఓకే, గేర్ 1 మీద వచ్చేస్తున్నాము. చూద్దాము. ఆకపోతే అదే హ్యాపీ, ఆగిందంటేనే బాగా. ఓకే, వచ్చేసింది. ఇంకా పైకి ఎక్కాలి మనం. ఎక్కిన తర్వాత ఇంకో హైట్ ఉంటుంది. ఇక్కడ పోతే ఇట్లాంటి డిసిషన్ తీసుకుంటే అది నాకు ఇష్టం. అది చెత్త డిసిషన్ అంట. నేను ఏం చేయలేము, ఎందుకంటే ఆడ ఎంతో కూడా మనం పడిపోయినామంటే మనకి అది చెత్త తగ్గింది. ఆ సిస్టమ్ ముందు పెట్టారు. ఆడనే చాలా రోజు ముందు జరిగింది. ఇక్కడ విగ్రహాలు ఎంత మంచిగా ఉంటాయి. ఇక్కడ మీకు మ్యాక్సిమం 10 feet ఒక దగ్గర విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ రాముడు శ్రేయస్ ప్రకారం ఒక దగ్గర వనవాసం చేస్తున్నట్టు, ఒక దగ్గర సీత రాముడు సీత దగ్గర మాట్లాడుకున్నట్టు అలాంటి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నామంటే
ఇక పైకి రావడానికి మళ్ళీ ఒక రీజన్ వచ్చేసి మీకు పైనుంచి ఏదో దారి చూపుదాన్ని మాత్రమే. చూశారు కదా, ఇదే కింద నడక దారి. మనం ఇక్కడ దాకా వచ్చి బండి కావాలంటే ఇక్కడ పార్క్ చేయడానికి వెహికల్ అనేది పెట్టకూడదు. అందుకని చెప్పేసి మనం వెహికల్ ఇక్కడ పెట్టుకుని కింద తీసుకెళ్ళిపోయాం. అది మనం దిగిన చోటు. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు మళ్ళీ రివర్స్ వెళ్ళిపోదాము. అయిపోతుంది. ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోదాం. ఎందుకంటే మనకి లోపల గుడి దర్శనం జరగాలి కదా, గుడి దర్శనంకి వెళ్దాము. నాకు తెలిసి లోపల మొబైల్ కెమెరా ఎలా ఉందో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే అప్పుడు ఎలా లేదు, మరి ఇప్పుడు ఎలా చేసారో లేదో మనకు అంత ఐడియా లేదు. లోపల ఫొటోస్ తీసుకురాదు, వీడియో తీసుకురాదు అనే కాన్సెప్ట్ అయితే మనం వింటూ ఉంటాము. ఇలా మన కలిసి వెళ్దాము. అసలు మన ఫేస్ అనేది గుర్తుందో లేదో కూడా తెలియదు. చూద్దాం, గుర్తుంటాము. వాళ్ళని కలిసేటప్పుడు నేను వచ్చేసి వీడియో ఆఫ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి వచ్చేసి మనం అసలు చాలా రోజులు కలిసాము. వాళ్ళకి బుక్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది మన కెమెరా చూపాల్సి వస్తుంది. చూశారు కదా వీడియోస్, ఫోటోస్, విగ్రహాన్ని, విగ్రహాలు. స్వామివారు ఉన్నారా లేదా తెలియదు. స్వామివారు అయితే అక్కడే ఉన్నట్టున్నారు. అన్నాడు స్వామి గారు. రెండో స్వామి ఉంటాం అతన్ని మనం. రెండో స్వామి అసలు వాడు తెలియదు. రెండో స్వామి వేరే ఆయన, మనం వెళ్దాం మరి. రెండో స్వామి వేరు చూద్దాము. చూసారు కదా ఇలా ఉంటుంది. దారిలో వచ్చేసి అక్కడ పోతున్నాడే వాడు చూస్తున్నాడా లేదా, వాళ్ళ వెహికల్ ఏందో ఏం చూడరు. వచ్చేసాడు కింద వచ్చే దారికి చాలా చూస్తా ఉన్నారు. వాళ్ళకి అర్థమైన ఇక్కడ నుంచి మన ఇంతకుముందు ఈ ఏరియాలో మనకి షాపులు ఉండేవి. ఇదే మన టెంపుల్ యొక్క మొత్తం వాతావరణం మార్చేసే షాప్స్ లేవు. ఇక్కడ నుంచి మనం హెచ్చరించుకుంటాము. ఇక్కడ షాప్స్ తెలియదు. ఇక్కడ బండి పెట్టకూడదంట. ముందు పెడదాం అయితే. ఎప్పుడు పెడదాం. ఎక్కడేం పెట్టే అవకాశం ఉన్నాయా? ఎక్కడ పెట్టే అవకాశాలు అయితే లేవు. పార్కింగ్ ఏరియా కోసం తిరిగాక వస్తుందేమో నేను అనుకోలేదు ఇప్పటిదాకా. ఇక్కడ సైడ్ పెడదాము. ఇక్కడ పెడదాము. తెలియదు యాడ పెట్టాలా? ఎక్కడ ప్లేస్ లేదా? ఆటోలు వచ్చే
పెట్టాలి బండి పెడదాం. వీడియో ఆపేస్తున్నాను.